ఇప్పుడు జూబ్లీహిల్స్లో బై ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, సో ఏంటంటే కాంగ్రెస్, బీజేపీ అట్లాగే ఈ బీఆర్ఎస్ మూడు ప్రభుత్వాలు అంటే ముగ్గురు కూడా పోటాపోటీగా ఉన్నారు. సో మీరు ఎవరికి ఓటేస్తారంటే ఏం చెప్పొచ్చు? ఎవరికి వేస్తామంటే ఏం చెప్తాం, బీఆర్ఎస్కే వేస్తామని చెప్తాం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నుండి కూడా అంటే కాంగ్రెస్ పార్టీ నుండి నవీన్ యాదవ్ పోటీ చేస్తున్నారు. అట్లాగే ఇటు సైడు మాగంటి గోపీనాథ్ చనిపోయిన తర్వాత వాళ్ళ భార్యనే ప్రభుత్వం వాళ్ళ తరపు నుండి కూడా నిలబెట్టిందన్నమాట. సో ఎవరికి ఓటేస్తారు అని చెప్తే ఏం చెప్తారు? బీఆర్ఎస్కే వేస్తామని చెప్తాం. ఖచ్చితంగా బీఆర్ఎస్కే ఓటేస్తామంటారు. సో ఇప్పుడు ప్రభుత్వం అనేది తెలంగాణలో కాంగ్రెస్ ఉంది కదా, సో అది చూసి ఏమైనా మరి కాంగ్రెస్కి ఓటేసే ఛాన్స్ ఉంది అంటారా? అంటే కొన్ని మార్పులు వస్తే దాన్ని బట్టి వేసి వేయొచ్చు, చెప్పలేము. ఓకే ఓకే. ఆయన ఇచ్చిన హామీలను ఏమైనా చేయగలిగితే మారొచ్చు. ఓకే. సో ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2 years అవుతుంది కదండి, మీకు డెవలప్మెంట్ కానీ ఏమైనా చేంజెస్ కానీ ఏమైనా కనిపిస్తున్నాయా మరి? మాకు రేషన్ కార్డ్ అయితే వచ్చిందా? ఈ ఫ్రీ బస్ గురించి ఏం చెప్తారన్నమాట? ఫ్రీ బస్ అయితే తీసేయడం బెటర్. అది మీకేం యూజ్ అవ్వట్లేదా? యూజ్ అవుతుంది, అది గోలా. ఎప్పుడో ఒకసారి వెళ్ళినా అది గోలా తట్టుకోలేకపోతాను. సో ఇంకా మీకు ఫ్రీ కరెంట్ లాంటిది ఏమన్నా వస్తుందా? లేదు రావట్లేదు. ఓకే. సో ఫ్రీ బస్ అయితే తీసేయడమే బెటర్ అంటారు? బెటర్, 100% ఓకే. సో ఇప్పుడు ఓటు ఖచ్చితంగా మీ బీఆర్ఎస్కే వేస్తా అంటారు. సో మీ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయండి? 2. మా ఆయన నేను. ఇద్దరు కూడా బీఆర్ఎస్కే వేస్తారా? బీఆర్ఎస్. ఇద్దరు మాట్లాడుకొని ఒకరు కాంగ్రెస్కి ఒకటి బీఆర్ఎస్కి అట్లా ఏమైనా ఉంటుందా? లేదంటే లేదు, ఇద్దరం ఒకటే సపోర్ట్. ఓకే. సో ఎందుకు ఓన్లీ బీఆర్ఎస్కి అంటే ఏం చెప్తారండి మీరు? ఎందుకు అంటే బీఆర్ఎస్ కొంచెం ఈయన చెప్పిన హామీలలో ఏం చేయట్లేడు కదా అన్న బాధ. ఏమన్నా వేయగలిగింది అనుకో, ఈయనకి ఆప్షన్స్ ఉంటాయి. ఓకే. సో చెప్పిన వాటిలో అన్నిటి కూడా నెరవేర్చి ఈయనకే ఓటేసి ఆప్షన్ ఉంటుంది. మనకు కొంచెం ఏదన్నా ఉంటేనే కదా మనం చేయగలుగుతాము. అవునవునవును. ఓకే. సో ఇంకా ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2 years అయిపోతుంది కదా, ఏం చెప్తారు ఈ మొత్తంగా ఈ కాంగ్రెస్ గురించి? ఏంటంటే ఒక రేషన్ కార్డ్ అయితే బాగా వేసింది. రేషన్ కార్డ్ అయితే బాగా వేసింది. 10 years ఉండే అసలు రేషన్ కార్డ్ లేకుండే మాకు. రేషన్ కార్డ్ అయితే వచ్చింది ఒకటి మాకు. హెల్ప్ చేసిండు అది ఒకటి మాకు. ఇప్పుడు ఈ ఫ్రీ కరెంట్ వస్తుందా అండి? లేదు, మాకు ఫ్రీ కరెంట్ రావట్లేదు. ఫ్రీ బస్ ఒకటి వచ్చింది మీకు, ఈ రేషన్ కార్డు ఒకటి. బట్ ఏంటంటే రేషన్ కార్డు వల్ల యూజ్ ఉంది అని ఫ్రీ బస్ వల్ల యూజ్ లేదు అంటారు. మేము యూజ్ చేయము, ఎప్పుడో ఒకసారి యూజ్ చేస్తాం. ఆ యూజ్ చేయడం వల్ల కూడా ఇబ్బంది పడుతున్నాం తప్ప ఇంకేమీ లేదు. మహిళలు బస్సులలో వెళ్తున్నప్పుడు వాళ్ళకి గొడవలు అవడం కానీ అవన్నీ జరుగుతున్నాయనే వద్దంటున్నాం మేము. ఓకే.